మరి టమాటా అందరూ వేసుకోరు, కొంతమందికి ఈ టమాటా వేస్తే రుచిగా ఉంటుంది. ఆ టమాటా ఈ విధంగా వాళ్ళకి చూడడానికి ఒక రసంలా కనబడాలి. కానీ ఇప్పుడు చూడండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ ఉంది. దీన్ని మరగనిద్దాం, ఎందుకంటే మన ఆ కాళ్ళ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా దీంట్లో కుక్ అవ్వాలి. దానికోసం ఫుల్ మంట పెట్టి 5 నిమిషాల పాటు స్లోగా మరగనిచ్చిన తర్వాత ఆ జ్యూసెస్ అన్నీ వెళ్తాయి. మరి దీనికి కావలసిన ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఆ మిరియాల పొడి అనేది మనం లాస్ట్లో వేసి దాన్ని ఒక 2-3 సార్లు చూడాలి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో మేము ఎంగిల్ చేయము అందుకే చూడము. కాదమ్మ తల్లి, మన ఇంట్లో వాళ్ళకి పెట్టేటప్పుడు రుచిగా పెట్టాలంటే రుచి చూడాలి. దీంట్లో ఈ రుచి ఎందుకు చూడాలి? మరీ ఉప్పు ఎక్కువ ఉండద్దు. ఆ ఉప్పు కరెక్ట్ గురించి ఇదివరకే చెప్పేశాను కదా. కొంచెం బియ్యం పిండి వేసాం, ఆ పచ్చితనం కూడా పోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం మిరియాల పొడి, కారపొడి వేసాం, యాలకులు వేసాం, దాల్చిన చెక్క వేసాం. దాంతో మంచి ఘాటు వచ్చేసింది. తాగుతుంటేనే ఇలా ఉంది. కానీ అసలు సిసలైన ఘాటు తాకాలి అంటే మిరియాల పొడి వేద్దాం, దీంట్లో కొత్తిమీర వేద్దాం, చక్కగా దీన్ని ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిరియాల పొడి అంతా వేసేసిన తర్వాత ఆ ఘాటుతనం, పచ్చి ఘాటుతనం ఇందులో ఉండాలి అంటే ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వేడిలోనే మనం ఇలా చక్కగా స్లోగా ఇలా కొంచెం అయిన తర్వాత అప్పుడు దీన్ని వేడివేడిగా పోసుకుందాం. ఆ మిరియాల్లో ఆ ఘాటుతనం పర్ఫెక్ట్గా వేసిన 2-3 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా కాపాడుకుంటే ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేస్తూ ఉంటే మజా వస్తుంది. కావాలి ఇంకా ఘాటు కావాలంటే ఇంకొంచెం మిరియాలు వేసుకోవచ్చు. కానీ అలా తాకే ఘాటు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మేము హోటళ్ళల్లో కూడా ఈ రసము ఇలాంటివి చేసినప్పుడు రసం అంతా రెడీ చేస్తాం. అంతా రెడీ చేసి పెట్టేసి తర్వాత లాస్ట్లో దానికి ఒక తాలింపులాగా వేస్తాం. వెల్లుల్లి జీలకర్ర బాగా దంచి దాన్ని నెయ్యిలో ఇలా వేసి చక్కగా దానిపైన ఇంత మిరియాల పొడి వేసి పార్టీలకి వాటికి పెద్ద పెద్ద గిన్నెల్లో వెళ్ళేటప్పుడు దాంట్లో అప్పుడు వేసి పంపిస్తాం. వెళ్ళగానే ఆ రూమ్లో అంతా మంచి సువాసన, ఆ రసం సువాసన వచ్చేస్తుంది. అదే టెక్నిక్ ఇక్కడ. ఇప్పుడు మంచి సువాసన ఇక్కడ వచ్చేసింది. మన కాళ్ళ సూపు. మరి దీన్ని తాగేద్దామా? సూప్ రెడీ అయిపోయింది. ఇలా ఉంది. ఇది ఘాటులో భలే అద్భుతమైన రుచి. మంచిగా మన కాళ్ళు ఓహో 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 ఇలా ముక్కలు చూడండి, సాఫ్ట్గా జెల్లీగా పర్ఫెక్ట్గా రెడీ. ఇలా చూడండి, ఈ బోన్కి ఈ జెల్లీ మీట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొకటి వేసుకుందాం. 3 ముక్కలు బోల్డ్ అంత సూప్. దీన్ని వేడిగా తాగితే దీంట్లో భలే మజా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకొని చక్కగా తాగొచ్చు. మనం కావాలంటే ఈ బోన్స్ని చక్కగా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాన్ని 2-3 రోజుల పాటు కూడా ఎంత కావాలంటే అంత తీసుకొని సూప్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. హోటల్లో మరి అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇవ్వడానికి కారణం అది. బోన్స్ అంతా కుక్ చేసి పెట్టుకుంటాం. ఈ మసాలా ఎప్పటికప్పుడు రెడీ చేసేసి దాంట్లో కలపగానే మళ్ళీ ఆ ఫ్రెష్ రుచి అనేది వచ్చేస్తుంది. ముందుగా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని మనం వంట స్టార్ట్ చేద్దాం. గోరుచిక్కుడికి కొంచెం నూనె వేసుకుందాం, నష్టం లేదు. ఈ గోరుచిక్కుడు ఫస్ట్ నూనెలో కుక్ అవుతే తొందరగా మనకి ఉడికిపోతుంది. ఉల్లిపాయల్ని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా రెడీ పెట్టుకుందాం. చేసుకొని ఇందులో ఉల్లిపాయలు లేకపోతే వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఏది వేయట్లేదు, కరివేపాకు కూడా వేయట్లేదు. నేను వేస్తుంది గోరుచిక్కుడు. ఎందుకంటే చాలామంది గోరుచిక్కుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని దాని రంగంతా మారిపోయేలా చేసుకుంటూ ఉంటారు. అంత అవసరం లేదు. కొంచెం నూనెలో మన ఈ గోరుచిక్కుడు ముక్కల్ని వేసేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువగా వేడెక్కిన నూనెలో కాకుండా కొంచెం మామూలుగా ఉన్న వేడిలో నూనెలోనే మనం వేసి దీన్ని చక్కగా ఇలా కుక్ చేసుకుందాం. మరి ఈరోజు బంగాళాదుంప ముక్కలు కూడా మనం వేసుకుంటున్నాం. బంగాళాదుంప ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసేసుకున్నాను, పెద్దగా కాదు. ఇవన్నీ తినేటప్పుడు చక్కగా అన్నీ కలిసిపోవాలి. లేకపోతే బంగాళాదుంప ఏరుకొని మళ్ళీ ఇంకోటి ఏరుకొని తినే విధంగా ఉండద్దు. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నువ్వుల్ని చక్కగా వేసేసుకుందాం. అలాగే నువ్వులతో పాటు నేను ఈరోజు పచ్చి కొబ్బరి వేసుకున్నాను. అదే ఇళ్లలో ఎండు కొబ్బరితో చేసుకుంటే అలా బాగుంటుంది. మరి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది.
దీన్ని చక్కగా మనం పొడి చేసుకొని దీంట్లో వేసుకుందాం. గోరుచిక్కుడు కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. అయితే గోరుచిక్కుడులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మరొకటి ఏంటంటే డాక్టర్లు కూడా చెప్తుంటారు, గోరుచిక్కుడు మన ఆరోగ్యానికి, ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరికీ. ఇప్పుడు దీంట్లో మన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఎప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకుంటాం. గోరుచిక్కుడు వేసుకొని మొదటిగా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మన అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసి కుక్ చేసుకోవచ్చు. ఇది ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకుందాం. మన నువ్వులని పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి దీన్ని నిలువ పెట్టుకోకూడదు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడేసుకోండి. దీంట్లో మన ఈ ఉల్లిపాయలతో పాటు పసుపు వేసుకుందాం. అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇంకా వేయట్లేదు. ఈ కరివేపాకు వేసి ఆ నూనెలో కొంచెం ఈ కరివేపాకు చిటపట్లాడుతూ ఉంటే ముందుగా కట్ చేసిన ఈ బంగాళదుంప ముక్కలు ఇలా నీళ్ళలో ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకంటే బంగాళదుంప ముక్కలు కట్ చేసి బయట గాలి తాకిందంటే రంగు మారి నల్లగా అవుతుంది. సో ఆక్సిడైజేషన్ అంటారు, తేమలో ఉన్న ఆక్సిజన్ తోటి రియాక్షన్. అది కాకుండా ఇలా నీళ్ళల్లో పెట్టేసుకొని తర్వాత ఈ నీళ్లు తీసేసి చక్కగా వేయించుకుందాం. అయితే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్దు కూడా ఇంకా వేయలేదు. బంగాళదుంప కొంచెం వేగిన తర్వాత వేసుకుందాం. ముందుగా గోరుచిక్కుడు వేసినప్పుడు అయ్యో నూనె ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది కదా, ఇంకా వేసి అన్నీ అంతా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మన వేపుడు దీన్ని కావాలంటే మనం మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకుందాం. ఉప్పు అన్నీ కొంచెంగా వేసాం. ఇప్పుడు మూత పెట్టేసి 4 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఈ బంగాళదుంప ఉడకడం కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం చిక్కగా ఉంది, కొంచెం నీళ్లు పోసేసి దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. అయితే ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసి వేగనిద్దాం. దీంతో పాటు మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనకు కావలసిన పొడులు వేసుకుందాం. గోరుచిక్కుడు ఎంత వేగితే దాంట్లో అంత రుచి కమ్మగా వస్తుంది. అలాగే ధనియాల పొడి, ఈ బంగాళదుంప ఉడికిన తరువాతే ఈ నువ్వులు, మన కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాం. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. మనకి దీనికి మంచి సువాసన రావడం కోసం కొన్ని మిరియాలు వేసుకొని చక్కగా దంచేసుకొని లాస్ట్లో వేసుకుందాం. మిరియాలు చక్కగా దంచేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప ఇదంతా చక్కగా వేగుతోంది. ఇప్పుడు మన ఈ నువ్వులు, మన పచ్చి కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు చక్కగా వేగనిద్దాం. ముందే చెప్పాను కదా, గోరుచిక్కుడు చక్కగా వేయించుకొని మటన్ వేపుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లో మనం కావలసినంత కొత్తిమీర వేసుకుందాం. అలాగే దీంట్లో మిరియాల పొడి, చక్కగా మీ మిరియాల పొడిని ఘాటుగా వేసేసుకొని కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టి కుక్ చేసి ఆ మిరియాల సువాసన, ఈ గోరుచిక్కుడు వేపుడు వాసన అంతా పర్ఫెక్ట్గా కలిసిపోయే విధంగా పెట్టుకొని దీన్ని అన్నంతో పాటు చక్కగా వడ్డించుకుంటే భలేగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని అంచు కూరలా, అంటే మనం వేరే కూరలు పెట్టుకొని, అంటే సాంబారు, రసము, లేకపోతే పెరుగన్నము, వీటన్నిటి పక్కన అంచుగా పెట్టుకున్నా బాగుంటుంది. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. గోరుచిక్కుడికి ఆ రుచి చక్కటి, ఆ ఉప్పు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వస్తుంది. అది ఒక్కటి చూసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంతో సింపుల్గా. కానీ గోరుచిక్కుడు చక్కగా వేగిపోయి ఆ పచ్చిమిరపకాయ ఏది, గోరుచిక్కుడు ఏది కూడా తెలియకుండా పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి కూర పక్కన ఉందంటే చాలు, ఆ రోజు మనం భోజనం సంతృప్తిగా, అంటే పరిపూర్ణంగా చక్కగా ప్రతి బైట్ని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. పర్ఫెక్ట్గా రెడీ ఉంది, ఏం అక్కర్లేదు. బంగాళదుంప ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయా. మన గోరుచిక్కుడు వల్ల దీనికి మంచి టేస్టు, నువ్వులు, కొబ్బరి పొడి, ఇంకా దీంట్లో చక్కగా ఈ మసాలా అంతా కరివేపాకుతోటి అద్భుతంగా ఉంది. దీన్ని ఇలా వేపుడు చేసుకొని గోరుచిక్కుడిని ఎన్నో రకాలుగా మీరు గోరుచిక్కుడు రొయ్యలు, గోరుచిక్కుడు మటను, గోరుచిక్కు, బంగాళదుంప, ఇలా రకరకాల కూరగాయలతో గోరుచిక్కుడు కాంబినేషన్